మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. స్త్రీలను గూర్చిన ప్రత్యేకమైన సందేశం సజీవ వాహిని ద్వారా విందాం. అంశం: సృష్టిలో మొదటి స్త్రీ. సృష్టిలో మొదటి స్త్రీ హవ్వ. దేవుడు సర్వ సృష్టిని ఎంతో సుందరంగా సృజించిన ఆ చేతులతోనే హవ్వను కూడా నిర్మించాడు. కనుక ఆమె మిక్కిలి సౌందర్యవతి అనుకోవడంలో ఎట్టి సందేహము ఉండరాదు. ఈ స్త్రీ నేటి స్త్రీ వలె తల్లి గర్భము నుండి సృజింపబడక పురుషుని పక్కటెముక నుండి నిర్మించబడి హృదయానికి సమీపస్తురాలుగా ఉండటానికి నిర్మితమైంది. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనంలో దీని గురించి మనం చూస్తాం. ఈ స్త్రీతోనే వివాహ వ్యవస్థ ప్రారంభమై దైవ సహవాసం గల క్రైస్తవ కుటుంబాలకు పునాది వేయబడింది. హవ్వ మరియు ఆమె భర్త ఆదాములతోనే గృహస్థ జీవితం ఏర్పడింది. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని ఆ తోటలో ఉంచెను. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది: సుఖజీవానికి అనువైన ఎన్నో వనరులు అవనంలో ఉంచాడు, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెట్టల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాసింది: దేవుడు వారికి విధించిన కట్టడను ఆజ్ఞను అతిక్రమించడానికి నాంది పలికింది కూడా ఆనాటి స్త్రీయే. సాతాను హవ్వచే దైవాజ్ఞను అతిక్రమింపచేయడానికి ఎన్నో ప్రేరణలను కలిగించింది. ఇది నిజమా? ఈ తోటలోని దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అంటూ ఆజ్ఞను తిరస్కరించుటలో గల అనర్థాన్ని బోధించకుండా దానిలోని ఆనందాన్ని వర్ణించింది కనుక హవ్వ శోధనకు సులువుగా లొంగిపోయింది. ఇలా శోధించడమే అపవాదు నిజము. ఇదే విషయాన్ని యోబు గ్రంథం 1వ అధ్యాయంలోని 7వ వచనం, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు, అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలోని 16వ వచనంలో ప్రస్తావించబడింది. నిషేధించిన ఫలాన్ని తాను తిని భర్తకు కూడా ఇచ్చి భర్త పాపం చేయడానికి కూడా కారకురాలైంది. తాను పాపం చేసి మరొకరిని నిందించే పరిస్థితి తెచ్చుకుంది. ఇదే విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడవచ్చు. అప్పటి వరకు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న వారి కాపురం శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనే వాటి ద్వారా పాపానికి లోనై శాపగ్రస్తమైన ఏదెను తోట నుండి బహిష్కరింపబడి వేదనలకు గురైంది. ఇదే విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం మధ్య మనం చూడవచ్చు. ప్రసవ వేదన స్త్రీ జాతికి అంతటికీ సంక్రమించింది. నీవు వేదనతో పిల్లలను కందువు అని ఉంది వాక్యం. వీటన్నిటికీ మూల కారణం ఆజ్ఞాతిక్రమమే. ఏది ఎలా ఉన్నా స్త్రీ ద్వారానే లోకంలోనికి పాపం ప్రవేశించింది. మరలా స్త్రీ గర్భము నుండే పరిశుద్ధాత్మ ద్వారా లోకరక్షకుడు ఉద్భవించి మన పాపములకై మరణించి మనలను విమోచించినాడు. అందుకే మనస్తత్వ శాస్త్రవేత్తలకు కూడా ఆడదానికి అణుశక్తికి దగ్గర సంబంధం ఉందంటున్నారు. 6 అంగుళాల నాలుకతో 6 అడుగుల పొడవున్న పురుషుని కూడా త్రుటిలో మోసపుచ్చగలదని వక్కాణిస్తున్నారు. దేవునికిని స్త్రీ కనిన సంతానానికి మధ్య వైరం కలగజేయడానికి అపవాది పొంచి ఉంటాడు గనక శోధనలో పడకుండా దుష్టుని నుండి తప్పించుకోవడానికి ప్రతి స్త్రీ ప్రార్థన అనే ఆయుధం చేపట్టాలి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్.